ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, కాలజ్ఞానం ప్రకారం ఈ 2026లో మళ్ళీ మనం లాక్డౌన్ లాంటి పరిస్థితులు ఏమైనా చూడబోతున్నామా? ఆల్రెడీ మన మోడీ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్ కన్నా రెడీగా ఉండాలని చెప్పి. సో మరి దీనివల్ల పెట్రోల్ బంకులు మనం చూస్తాం కాస్త భయాందోళన, స్టాక్ ఉన్నా సరే ఒక ప్యానిక్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇంకా తదుపరి మనకి ఎలాంటి వస్తువులు షార్టేజ్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి జనాల్లో అయితే ఉంది. మరి జనాల పరిస్థితి ప్రస్తుతం ఆలోచన విధానం ఈ విధంగా ఉంది కదా, మరి లాక్డౌన్ పరిస్థితి మళ్ళీ మనం చూడబోతున్నామా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ప్రాపర్టీ వాల్యూ, గోల్డ్ వాల్యూస్ ప్రజెంట్ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిస బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి. ప్రజలందరూ కూడా భయపడకుండా ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. ఈ పాండమిక్ సిచ్యువేషన్ అనేటటువంటిది, నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి లాక్డౌన్ సిచ్యువేషన్ అనేటటువంటిది రానున్న భవిష్యత్తు కాలాన్ని అంచనా వేసుకొని ఆయన ప్రసంగించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా నేను ఉగాది పంచాంగ శ్రవణం రోజే చెప్పా, ఏంటి దేశ ఆర్థిక వ్యవస్థ మారబోతుంది, దేశ రాజకీయాల వ్యవస్థల్లో మార్పులు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి బయో వార్స్ జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పేసి అన్నాను. మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియోలో కూడా చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటివి అవే. ఇప్పుడు ఇంకా కొత్తగా ఏం జరుగుతుందంటే, ఈ పెట్రోల్ బంకుల్లో చాలా పొద్దున్న నుంచి నేను చూస్తూనే ఉన్నాను, పెట్రోల్ బంకుల దగ్గర దాదాపు కిలోమీటర్ల లైన్ వరకు ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర అలాగే ఉంది. ఎందుకు ఆందోళన పెడుతున్నారు ప్రభుత్వం అనేది అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదంతా ఒక చీప్ డ్రామా ఆడుతున్నారు అనేటటువంటి అంచనా అర్థమైపోతుంది. ఎందుకు అని అంటే కనుక ఇక్కడ ఎక్కడా కూడా ఇంధనానికి మనకు లోటు లేదు, కానీ మనం భయపెడుతున్నారు. భయపెట్టేటటువంటి పరిస్థితుల్లో జనం ఏమనుకుంటున్నారు, అబ్బా పెట్రోల్ దొరకదేమో, పెట్రోల్ దొరకకపోతే మనకు రేపటి నుంచి వాహనాలు నడవమేమో అని చెప్పి భయపడిపోయి ఫుల్ ట్యాంకులు చేయించేసుకుంటూ ఉన్నారు. పెట్రోల్ మనకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుక్రెయిన్ వార్ ఏదైతే ఉంటుందో అక్కడ జరుగుతున్నటువంటి ఆధారంగా చేసుకొని మన వాళ్ళు ఏంటి అంటే గనక జాగ్రత్త పడమని చెప్తున్నారే తప్ప మీరు అనవసరంగా భయపెట్టేటటువంటి పరిస్థితులు చాలా మంది క్రియేట్ చేస్తూ ఉన్నారు. బికాజ్ ఏమిటి అంటే అలా భయపెట్టడం వల్ల ఏదైతే మనకు చమురు, ఇంధనము, గ్యాసు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అది ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ ఈ రెండు దేశాల యుద్ధ వాతావరణం వల్ల మనకు షార్టేజ్ ఏర్పడుతుందే తప్ప ఈ యుద్ధ వాతావరణం మళ్ళీ ముగిసేటటువంటి అవకాశము, సద్దుమణిగేటటువంటి అవకాశము ఈ యొక్క ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఏప్రిల్ నెలలో వచ్చేసరికి యుద్ధ వాతావరణం తగ్గిపోయి యథావిధిగా మళ్ళీ మనం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా కూడా సిద్ధమైంది. 100% వెనక్కి తగ్గినట్టే అనిపించడం కాదు, వెనక్కు తగ్గేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అది ఇంకా మనకు బయటికి రాలేదు. మనకు అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏదైనా కూడా గ్రహగతుల ఆధారంగానే యుద్ధాలు మొదలవుతాయి, గ్రహగతుల ఆధారంగానే మళ్ళీ ఉపశమిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి తరహాలో ఏదైనా వెనక్కి తగ్గేటటువంటి ప్రయత్నాలు ఎక్కువ. ఇప్పుడు అమెరికా వెనక్కి తగ్గిందంటే ఆల్మోస్ట్ మనకు సగ భాగం తగ్గిపోతుంది. అలాగే ఇప్పుడున్నటువంటి తరహాలో కనుక చూసుకున్నట్టయితే బంగారపు ధరలు కూడా తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమిటి అంటే కనుక ఇప్పుడు తగ్గిస్తారు, తర్వాత ఒక్కసారి పెంచుతారు. చూడండి ఆ రకమైనటువంటి, అంటే ఇప్పుడు దాదాపుగా 1,10,000 నుంచి 1,15,000 డ్రాప్ అయింది గురుగారు. గోల్డ్ విధంగా చాలా వరకు డ్రాప్ చూసాం. డ్రాప్ ఎందుకు అయ్యింది అనేటటువంటిది కనుక చూసుకుంటే ఇది యుద్ధ వాతావరణం వల్ల ఒకటి, రెండవది అమెరికాలో జరిగినటువంటి ఆర్థిక వ్యవస్థలో మార్పుల వల్ల జరిగినటువంటి విధానాలు కూడా గోల్డ్ రేట్ మీద చాలా ప్రభావం చూపించాయి. అలాగే దుబాయ్, గోల్డ్ అంటేనే దుబాయ్లో మనం చాలా మట్టుకు చూస్తున్నాం. అలా దుబాయ్ల మీద కూడా ఇలాంటి యుద్ధ వాతావరణం మొదలైంది కాబట్టి గోల్డ్ అమాంతం తగ్గిపోయింది. కాస్త ఉపశమనించండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, మళ్ళీ ఇది షార్ట్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఏప్రిల్ ఎండింగ్లో కానీ మే స్టార్టింగ్లో కానీ మళ్ళీ ఈ యొక్క బంగారపు ధరలు మళ్ళీ ఆకాశానికి అంటుతాయి. ఇది రాసి పెట్టుకోండి. రెండవ విషయం ఏమిటి అంటే కనుక ఇప్పుడున్నటువంటి ఈ బయోవార్ ఏదైతే ఉందో ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో కూడా కాస్త పెరిగేటటువంటి అవకాశం మళ్ళీ ఏప్రిల్ నెలలో ఎండింగ్లో కానీ లేదు ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత ఉపశమించేటటువంటి అవకాశము లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి మంతనాలను ఆధారంగా చేసుకుని ఏదైతే అమెరికా, రష్యా, యుక్రెయిన్, అలాగే దుబాయ్ ఇలాంటి కంట్రీలలో ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో అది కాస్త తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలే ఉన్నాయి. పెద్ద దాని గురించి బాధపడాల్సిన పనేమీ లేదు అనేటటువంటిది ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. కాకపోతే ఏమిటి అంటే
నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ఏదొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పిందే తప్ప మీరు అనవసరంగా భయపడండి, పెట్రోల్ ట్యాంకులు నింపుకోండి, అక్కడ క్యూలో నిలబడండి అనేటటువంటి ఎవరు కూడా చెప్పలేదు. మనం భయంతో అంటే ముందస్తు జాగ్రత్త కావచ్చు, లేదు భయంతో ఎక్కడైనా పెట్రోల్ అయిపోతుందేమో అనేటువంటి భయం కావచ్చు, అది రోజు ఉన్నటువంటి గొడవే. దానికి కాకపోతే ఆ న్యూస్ స్ప్రెడ్ అయిపోయేసరికి ప్రజలందరూ కూడా ఆందోళన పడుతున్నారు. ఆందోళన పడాల్సిన పని ఏమీ లేదు. హ్యాపీగా మీరు ఎవరి పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మంతనాలు ఏవైతే ఇప్పుడు ఈ యొక్క అమెరికా కానీ, లేదా ఇజ్రాయిల్ కానీ, యుక్రెయిన్ కానీ, లేదు రష్యా కానీ, ఇలాంటివన్నీ కూడా ఒక ఒప్పందాన్ని కుదురించుకొని తప్పకుండా ఈ యొక్క శాంతి ఒప్పందం జరిగి మళ్ళీ యుద్ధ వాతావరణం తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం తప్పకుండా. ఏప్రిల్ నెలలోనే యుద్ధం ఆగిపోతుంది అంటారు ఖచ్చితంగా. తప్పకుండా ఏప్రిల్ నెలలో ఆగిపోతుంది అనే దానికి కారణం ఏమిటి అని అంటే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్లాంటరీ పొజిషన్లో ఏప్రిల్ నెలలో కాస్త ఉపశమించేటటువంటి వాతావరణమే ఏర్పడబోతుంది కనుక ఏప్రిల్ నెలలో కాస్త ఉపశమించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం, ఒక్కసారిగా తగ్గిపోదు, తగ్గుముఖం పట్టడం తప్పకుండా జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. సో రియల్ ఎస్టేట్ వాళ్ళ పరిస్థితి ఏంటంటారు గురుగారు? ఇప్పుడున్నటువంటి రియల్ ఎస్టేట్ భూముల విలువ పెరగదండి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు రియల్ ఎస్టేట్ భూముల విలువ పెరగదు, అలాగే కొందాము అనుకున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరగదు. ఇప్పుడున్నటువంటి తరహాలో అమ్ముకునేటటువంటి వాళ్ళ పరిస్థితి ఎక్కువైపోయింది, కొనే వాళ్ళ పరిస్థితి తక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ కావచ్చు, బంగారు వ్యవహారాదులు కావచ్చు, ఇనుము, ఇత్తడి, ప్లాస్టిక్ లాంటి వస్తువులు కావచ్చు, అవి ఇప్పుడు తగ్గుముఖం పడతాయి. జూన్ 1వ తారీఖు తర్వాత పెరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయండి. సో లాక్డౌన్ లాంటి పరిస్థితులు అయితే ఎటువంటివి లేవు, ఉండకపోవచ్చు అంటారు మీ ప్రకారం? లాక్డౌన్ పరిస్థితులు అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఉగాది రోజు చెప్పాను నేను ఏంటి అని అంటే కనుక పరిస్థితులు అనేటటువంటి తారుమారయ్యే సిచ్యువేషన్. రాజకీయాల మంతనాల వల్ల లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప వ్యక్తిగత వ్యవహారాలు, వ్యక్తిగత రాజకీయాల ద్వారా ఏదైనా అవకాశాలు ఉండొచ్చు తప్ప దేశ ఆర్థిక వ్యవస్థలో కానీ, లేదు అని అంటే కనుక ఇప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణ పరిస్థితుల వల్ల కానీ లాక్డౌన్ వచ్చేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కాకపోతే మోదీ గారు చెప్పింది ఏంటి అంటే ముందస్తు ఏ దాన్నైనా తట్టుకునేటటువంటి శక్తి భారత్కు ఉండాలి, కాబట్టి వచ్చే అవకాశం ఉంది అని ఆయన సూచనాప్రాయంగా చెప్తున్నారు తప్ప తప్పకుండా ఉంటుంది అని చెప్పేటటువంటి అవకాశాలు లేవు. అంత దూరం వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపించలేదు. కాకపోతే మనకు రాబోయే ఈ పరాభవ నామ సంవత్సరంలో మాత్రము నేను గతంలో చెప్పాను కదా, బయోవార్స్ లేదు అని అంటే కనుక యుద్ధ వాతావరణం అనేటువంటి అకాల వర్షాలు అని చెప్పేసి కూడా చెప్పాను కదా. ఇప్పుడు అకాల వర్షాలు ఆల్మోస్ట్ కురుస్తున్నాయి, చూసారు హైదరాబాద్ లో. కాబట్టి ఇంకా ఇలాంటివి జరిగేటటువంటి తరహాలు కొంత ముందు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ప్రజలందరూ అనవసరంగా భయపడిపోకండి. ఏదో జరుగుతుంది అని చెప్పేసి భయపడిపోయి మీరు అనవసరంగా మీ యొక్క ప్రయాణాన్ని వృధా చేసుకోకండి, అనవసరంగా డబ్బులు కోల్పోకండి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో సిలిండర్ ధరలు కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, ఇంకా కాస్త పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి ఒక 2 నెలలు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ట్రంప్ను గురుగారు చాలా మంది కలితో పోలుస్తున్నారు. చాలా దేశాలు ట్రంప్ వల్ల ఇబ్బంది పడుతున్నాయి. అతని భవిష్యత్తు ఏంటంటారు? ఆయన వల్ల ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇప్పుడు మంతనాలు చేసుకునే సమయంలో మంతనాలు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అందుకే కాస్త ఆయన ముందస్తు జాగ్రత్తగా ఉండి ఈ యుద్ధం జరిగేటటువంటి సమయంలోనే ఆయన మంతనాలు చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు ట్రంప్ గారు చూస్తున్నారు కదా, ఇప్పుడు యుక్రెయిన్తో కానీ, ఇజ్రాయెల్తో కానీ శాంతి ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు. అదేదో అప్పుడే చేసుకుంటే ఇంత దూరం వచ్చేటటువంటిది కాదు కదా అని చెప్పి ఆలోచించవలసినటువంటి విషయాలు. కానీ ఇక అది దేశ రాజకీయం కాదు, ప్రపంచ రాజకీయ వ్యవస్థ. అది వాళ్ళు ఎలా ఆలోచిస్తారనేటటువంటి మనకు అర్థం కాదు. కానీ ఏదైనప్పటికీ కూడా కాస్త ముందస్తు జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. కానీ ఇకనైనా ఇప్పుడు తీసుకున్నటువంటి చర్చలు సఫలీకృతమయ్యి ప్రజల మీద భారం పడకుండా, అనవసరంగా ప్రజలందరూ కూడా పాండమిక్ కాకుండా కాస్త ఉపశమనాన్ని కలిగించేటటువంటి అంశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురుగారు, కాలజ్ఞానం ప్రకారం చాలా విషయాలు ఇప్పటికీ మనకు జరగడం మనం చూస్తూ ఉన్నాం. సో మీ ప్రకారంగా ఈ 2026లో కాలజ్ఞానంలో పొందుపరిచిన విషయాలు ఎలాంటి విషయాలు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? కాలజ్ఞానం ప్రకారం కనుక చూసుకుంటే మన కాలజ్ఞానంలో చెప్పిన ప్రతిదీ కూడా జరిగిందండి, జరగకుండా లేదు. కొన్ని జరిగాయి కానీ మన దాకా రాలేదు కాబట్టి అది మన కంటికి కనిపించట్లేదు. కానీ ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశము జరిగింది. ఇప్పుడు కూడా కాలజ్ఞానం 2026 కాలజ్ఞానంలో కనుక చూసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేటటువంటి అవకాశం ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ప్రజలందరూ కూడా ఒకరినొకరు విమర్శించుకొని, ఒకరినొకరు దూషించుకొని, అనవసరంగా రాజకీయాల్లో చిచ్చులు ఏర్పాటు చేసుకొని, రాజకీయ శత్రుత్వాన్ని ఏర్పరచుకొని, ఇవన్నీ కూడా చేసేటటువంటి భాగంలో
ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు హైదరాబాద్లో కానీ, ఏపీలో కానీ, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలలో కానీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడేటటువంటి సూచనలు కూడా వచ్చే అవకాశము ఈ 2026లో ఏర్పడబోతుంది. కనుక 2026 కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవాలి. ఎలాంటివి ఏర్పడతాయంటే రాజకీయాల వల్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. ప్రజలందరూ కూడా కాస్త ఇబ్బందుల పాలవుతుంటారు. రాజకీయాల యొక్క ఏదైతే ఇబ్బందులు అవి ప్రజల మీద భారాన్ని ఎక్కువగా చూపించే పరిస్థితులు ఉంటాయి. బంగారం విషయంలో కానీ, వెండి విషయంలో కానీ చాలా మంది మోసపోయేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఏది అసలు ఏది నకిలీ అని తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. అలాగే నమ్మి డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో మోసపోతూ ఉంటారు. దేశంలో చాలా మట్టుకు ఈ యొక్క ఉగ్రవాదుల దాడి పెరిగేటటువంటి పరిస్థితులు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే స్త్రీల యొక్క విచ్చలవిడిత 2026లో గుర్తుపెట్టుకుని స్త్రీల వల్ల అనేక న్యూస్లు బయటకు వస్తాయి. స్త్రీలు విచ్చలవిడిగా తిరగడము, కోపాలకు ఆవేశాలకు వెళ్ళిపోవడము, లేనిపోని మానసిక సంఘర్షణలు ఎదుర్కోవడము, వాళ్ళ వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడడము, అయిన వాళ్ళు ఇబ్బందులు పడడం, ఇలాంటివన్నీ కూడా ఈ 2026లో జరుగుతాయండి. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు.